హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మార్కెట్‌లో 3 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ఆల్ టార్గెట్ అచీవ్. సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఆల్ టార్గెట్స్ అచీవ్. థర్డ్ ట్రేడ్ వచ్చేసి ఆల్ టార్గెట్స్ అచీవ్. ఇవాళ నేను 3 ట్రేడ్సే ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి మనది కాల్ సైడ్. ఓకే. సెకండ్ ట్రేడ్ వచ్చేసి మనది పుట్ సైడ్. థర్డ్ ట్రేడ్ వచ్చేసి కూడా మనది పుట్ సైడ్. అండ్ ఫ్రెండ్స్, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన డిస్క్రిప్షన్‌లో ఉంది. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కావాలి అనుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది కదా! క్లిక్ చేస్తే జాయిన్ కావచ్చు మన టెలిగ్రామ్ ఛానల్‌లో. మీకు నేను ఇచ్చే అనాలిసిస్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే, రేపటి మార్కెట్ అనాలిసిస్ గురించి మీరు తెలుసుకోవాలి అంటే మీరు కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు నేను ఇచ్చే అనాలిసిస్‌లో కూడా మీకేమైనా చిన్న డౌట్ ఉంటే కూడా మీరు కామెంట్‌లో నాకు టెక్స్ట్ చేయండి. నేను చూస్తాను. మెసేజ్ పెట్టండి. ఓకే. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవాళ నిఫ్టీలో కాల్ ఫస్ట్ ట్రేడ్ ఇవ్వడానికి రీజన్ ఏంటిది? అండ్ ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి నేను ఎప్పుడు ఇచ్చానో అబ్జర్వ్ చేయండి. 9:42 AM అంటే సెకండ్ క్యాండిల్‌లో ట్రేడ్ ఇచ్చాను నేను. సెకండ్ క్యాండిల్‌లో ఎందుకు ట్రేడ్ ఇచ్చాను అంటే, మీకు ఎప్పుడైనా నేను అనాలిసిస్ నేర్పిస్తాను. ఏం అనాలిసిస్ నేర్పిస్తాను? ఇదొచ్చేసి డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఒక్కసారి ఇలా బ్రేక్ అవుతుంది అంటే అది ఇండైరెక్ట్ లాగా మారిపోతది. ఓకే. ఇండైరెక్ట్ లాగా మారిపోతదంటే, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ యాక్ట్ యాస్ ఎ డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే, ఇక్కడొచ్చేసి మన దగ్గర ఒకటి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ వచ్చేసి కొంచెం కింద ఇక్కడ. ఇక్కడుంది. సో, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేక్ అయ్యింది గాబట్టి, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ యాక్ట్ యాస్ ఎ డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్. దట్స్ వై సెకండ్ క్యాండిల్‌లోనే నేనిక్కడ ట్రేడ్ ఇచ్చాను. అందుకే కాల్ సైడ్ ఆల్ టార్గెట్స్ అచీవ్ అయ్యాయి. దాని తర్వాత సెకండ్ ట్రేడ్ వచ్చేసి పుట్ సైడ్. పుట్ సైడ్ టైమ్ చూసుకోండి మీరు 10:17 AM అంటే ఏ క్యాండిల్‌లో ఇచ్చాను? ఇది 9:45-10 క్యాండిల్ ఇదొచ్చేసి ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడ ఎందుకు ట్రేడ్ ఇచ్చాను అంటే ఎగ్జాక్ట్ పాయింట్‌లో బికాస్ దేర్ ఈస్ ఎ సెకండ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. మార్నింగ్ అదే లెవెల్ నుంచి మార్కెట్ రిజెక్ట్ అయింది కాబట్టి సెకండ్ టైమ్ గూడా యాస్ ఎ బ్రేక్ డౌన్ లెవెల్ లాగానే ట్రేడ్ చేస్తది. అందుకే నేను ఇక్కడ ట్రేడ్ పుట్ సైడ్ ఇచ్చాను. ఓకే. ఇప్పుడు సెకండ్ ట్రేడ్ వదిలేయండి. థర్డ్ ట్రేడ్ చూద్దాం. సెకండ్ ట్రేడ్ వచ్చేసి కూడా ఆల్ టార్గెట్స్ అచీవ్ కదా! ఇక థర్డ్ ట్రేడ్ చూడండి పీఈ సైడ్. ఎప్పుడిచ్చాను? 1:04 పీఎం. 1:04 పీఎం ఎక్కడా? ఇక్కడ. ఈ లెవెల్ కనిపిస్తుందా? ఈ లెవెల్ దగ్గర నేనెందుకు పుట్ సైడ్ ట్రేడ్ ఇచ్చాను మీరు గెస్ చేయగలుగుతారా? ఎందుకిచ్చాను అంటే, మీరు కొంచెం బ్యాక్ సైడ్ వచ్చేయండి. కొంచెం బ్యాక్ సైడ్ ఇక్కడొస్తే, ఇక్కడ మనం మార్కెట్‌లో డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్ ఉండే. అది ఇండైరెక్ట్ అయిపోయింది కాబట్టి, ఇక్కడ మనకు మార్కెట్ ప్రీవియస్ లెవెల్ క్లోజింగ్స్‌తో రిజెక్ట్ ఇస్తది. అలా మీరిక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ లెవెల్స్ కనిపిస్తున్నాయా? ఇక్కడొచ్చేసి ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్స్. ఇక్కడొచ్చేసి ప్రీవియస్ డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్స్. సో, ప్రీవియస్ డైరెక్ట్ లెవెల్స్ అనేవి ఇండైరెక్ట్ అయిపోతే యాస్ ఎ బ్రేక్ డౌన్ లాగా వర్క్ చేస్తది. ఇక్కడొక ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చి ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్ యాక్ట్ యాస్ ఎ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. సో, థర్డ్ ట్రేడ్ వచ్చేసి ఇక్కడ ఇచ్చాను కాబట్టి థర్డ్ ట్రేడ్ ఆల్ టార్గెట్ అచీవ్. దాని తర్వాత మార్కెట్‌లో నాకెందుకో ఆపర్చునిటీ దొరకలేదు. అందుకే ఇవాళ ఫోర్త్ ట్రేడ్ నేను ప్రొవైడ్ చేయలేదు. సో, ఇప్పుడు మీరిక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్‌లో ఇవాళ కూడా మనకు ఒకటి ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్ దొరికింది. 2 ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్స్ దొరికాయి. అవి మనం చూద్దాం. ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్ వచ్చేసి ఇది. ఓకే. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ అవుతది. సెకండ్ మీరిక్కడ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ చూసుకోవాలంటే ఇక్కడ చూసుకుంటాను. సి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ కనిపిచ్చిందా? సో, రేపేం కావాలి అంటే బ్యాంక్ నిఫ్టీలో మనకు ఈ లెవెల్ అనేది బ్రేక్ అయ్యి దీని కింద రెడ్ సాలిడ్ క్యాండిల్ క్లోజ్ చేసుకుంటా మళ్ళీ మీదికి వెళ్ళి రీటెస్ట్ రివర్సల్ ఇవ్వాలి. రీటెస్ట్ రివర్సల్ ఎలా ఇవ్వాలంటే ఫస్ట్ క్యాండిల్ అనేది ఇక్కడ గ్రీన్ ఫార్మ్ కావాలి. దాని తర్వాత గ్రీన్ అయినా దీనితోని రిజెక్ట్ చేయాలి. ఐదర్ రెడ్ అయినా రిజెక్ట్ చేయాలి. అలా అయితేనే సెల్లింగ్. అలా కాకుండా రేపటి మార్కెట్‌లో ఇక్కడ ఎక్కడైనా ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ అయింది అనుకోండి. వి విల్ వెయిట్ అండ్ వి విల్ వెయిట్ ఫర్ ఎ రీటెస్ట్ రివర్సల్. సో, రేపు మార్కెట్‌లో రీటెస్ట్ రివర్సల్ కావాలి అంటే పాయింట్ వచ్చేసి 55,833. ఇలా ఈ లెవెల్స్ మనం చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో మనం ట్రేడ్ చేయగలం.
ఇవాళ నేను నిఫ్టీలో అయితే ట్రేడ్ ప్రొవైడ్ చేయలేదు. ఎందుకు ట్రేడ్ ప్రొవైడ్ చేయలేదంటే, నిన్న మనకిక్కడ ఫేక్ దొరికింది కాబట్టి ఇవాళ నేను నిఫ్టీని అవాయిడ్ చేశాను. బట్ నిన్న ఏం అనాలిసిస్ ఇచ్చానో అదే జరిగింది. సో, రేపటి ఫ్రైడే అనాలిసిస్ వచ్చేసి మార్కెట్‌లో నిఫ్టీ అనేది ఇక్కడ ఒక లెవెల్ ఉంది. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఇవాళ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్‌తోనే సపోర్ట్ తీసుకుంది కాబట్టి, ఇది మనకు ఒక కీ లెవెల్. ఇదొచ్చేసి మనకు కీ లెవెల్. 25,057 లెవెల్ కిందికి బ్రేక్ చేస్తే డైరెక్ట్‌గా విత్ రెడ్ సాలిడ్ క్యాండిల్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ విత్ రీటెస్ట్ రివర్సల్ దెన్ మార్కెట్ ఫాల్. అప్పుడే ఫాల్ అవుతది. అలా కాకుండా మార్కెట్ ఇక్కడెక్కడైనా ట్రేడ్ చేస్తుంది. ఫస్ట్ క్యాండిలే గ్రీన్ అంటే డైరెక్ట్ రివర్సల్ ట్రేడ్ ఉంటది. బట్ రేపు మార్కెట్‌లో బయింగ్ కావాలి అనుకుంటే బయింగ్ వచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్, ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్ ఒక్కసారి బ్రేక్ అయితే డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ లాగా బ్రేక్ చేస్తది. అలా మనకు కాకూడదు. ఇక్కడికెళ్ళి కూడా మార్కెట్ ఫాల్ కాకూడదంటే 25,095 దగ్గర గ్రీన్ సాలిడ్ క్యాండిల్ క్లోజ్ చేయాలి. ఇలా క్లోజ్ చేస్తేనే నిఫ్టీలో బయింగ్ అండి. సో, నిఫ్టీ వచ్చేసి ఈ లెవెల్స్, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఈ లెవెల్స్. ఈ లెవెల్స్ అనేవి మీరు ఫోకస్ చేయండి. అండ్ ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో నాకు డీఎం చేయండి. నేను జూసుకుంటాను. కామెంట్ పెట్టేసేయండి. నేను జూసుకుంటాను. మీరు ఇప్పటివరకు మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానెల్‌లో లేకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. క్లిక్ జేయండి. జాయిన్ జేయండి. మీకు నా అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.